ఈరోజు మనము బయట ఎక్కడికైనా వెళ్ళేసి ఏమో తిందాం అనుకున్నాము. కానీ సరిగ్గా ఆలోచిస్తే ఏమీ కనిపించలేదు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని నేను లాగ్ లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ ఏమైనా తిందామని ఆలోచిస్తే పానీపూరి తిందాం అనుకున్నాము. ఇంకా పానీపూరి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తే మామూలు రొటీన్ షాప్ లో ఎందుకు ఇక్కడ ఎవరో హిందీ వాళ్ళు షాప్ పెట్టారు కొత్తగా. ఆడ తిందాం అనుకుని అక్కడికి స్టార్ట్ అయ్యాను. అంటే పానీపూరి బాగుంది, టేస్ట్ పరంగా బాగుంది, కానీ హెల్త్ పరంగా అయితే బాగుండదు అనమాట. ఏదో ఒక రకంగా తినేయచ్చు మనము. టేస్ట్ పరంగా అయితే పానీపూరి అయితే బాగుంది అనమాట. కానీ హెల్త్ పరంగా అవన్నీ తినకూడదు డైలీ. ఇట్స్ ఓకే. ఇంకా అలాగా బయటకు వచ్చేసాను. ఏమన్నా అలా చూసి వెళ్దామని చెప్పేసి అలా చూస్తుంటే కొంచెం సౌండ్ వచ్చింది అనమాట. ఫస్ట్ సరే ఏమో అయింటుందిలే, చిన్నగా ఎవరైనా సల్మంట్ వేసుకుంటారు అనుకున్నాను. తర్వాత చూసే కొండ తగలెట్టేసినాడు ఎవడో ఇక్కడ. నాకైతే అర్థం కావట్లేదు, చాలా ఘోరంగా తగలెట్టేసినాడు కొండ. మా ఊరు పక్కన కొండ అనమాట. 9 సంవత్సరానికి ఒకసారి చేస్తారు, రొటీన్ అంటారు. దీంట్లో రొటీన్ ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇర్లీ కొండ తగలెట్టడం ఆనవాయితీ అని నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అట్లా కొండ తగలెట్టడం ఒక అడవి అనమాట. అది మొత్తం తగిలి పడిపోయింది. మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే కొంచెం లైక్ కొట్టడం